ఆరోగ్య రంగంలో ఏఐ వినియోగాన్ని మరింత విస్తృతం చేయటమే లక్ష్యంగా యాక్షన్ ప్లాన్ సిద్ధం చేసినట్లు వైద్య కుటుంబ సంక్షేమ శాఖ కార్యదర్శి సౌరవ్ గౌర్ తెలిపారు. నేషనల్ ఏఐ స్ట్రాటజీ ఫర్ హెల్త్పై నిర్వహిస్తున్న వర్క్షాప్ దేశానికే కీలకమైందన్నారు. ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్ వీరపాండ్యన్ మాట్లాడుతూ ఆరోగ్య సేవల నాణ్యత పెంపు, వేగవంతంపై నిర్ధారణ, డేటా ఆధారిత నిర్ణయాల్లో ఏఐ కీలక పాత్ర పోషించబోతోందని తెలిపారు. ఈ కార్యక్రమానికి సంబంధించిన మరింత సమాచారం మా కరెస్పాండెంట్ హారిక అందిస్తారు. హెల్త్ సెక్టార్లో కూడా ఏఐ ఇంట్రడ్యూస్ చేసేందుకు అడుగులు పడుతున్నాయి. పేషెంట్స్ డేటాని కూడా చాలా పటిష్టంగా ఉంచేందుకు, లేకపోతే ఆరోగ్యపరంగా ఏఐని ఇంకా ఎంతకు ముందుకు తీసుకెళ్లాలని అడుగులు పడుతున్నాయి. దీని గురించి మరింత సమాచారం హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ సెక్రటరీ సౌరభ్ గౌర్ మనతో ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకుందాం. సార్, ఫ్యూచర్లో హెల్త్ సిస్టంలో ఏఐ ఎలా ఉండబోతుంది? మన ఆంధ్ర రాష్ట్రంలో మొత్తం మీద ఒక హెల్త్ సెక్టర్లో ఒక విప్లవమైనటువంటి మార్పు తీసుకురావాలని, దాంట్లో టెక్నాలజీని ఒక సెంట్రల్ పీస్గా పెట్టాలని, అట్లానే ప్రజలు అందుబాటులో వాళ్ళ హెల్త్ రికార్డ్స్లో పెట్టాలని, దానివల్ల ప్రజలకి అసలు ఒకటి వాళ్ళ రికార్డ్స్ ఒక హాస్పిటల్ నుంచి ఇంకొక ఆసుపత్రికి వెళ్తే రికార్డులు ట్రాన్స్ఫరబుల్గా అవుతాయి. అట్లానే ఖర్చులు కూడా తగ్గుతాయి. ఎందుకంటే ఒకసారి టెస్టులు చేయించిన తర్వాత ఆ రికార్డులు మీ యాప్లో వచ్చిన తర్వాత రేపు ఇంకొక హాస్పిటల్కి వెళ్తే అవే రికార్డులు చూపించుకోవచ్చు అని, పాత రికార్డులు కూడా మీ అందుబాటులో ఉంటే ఇంకా చక్కగా మీ గురించి తెలుసుకోవడానికి, మీకు మందులు ఇవ్వడానికి లేక ప్రిస్క్రిప్షన్ ఇవ్వడానికి వీలు పడుతుందని. సో ఈ అన్నిటి విషయాల్లో సంజీవని అనే ప్రాజెక్ట్ కింద ఇప్పటికే కుప్పంలో ఒక పైలట్ చేసుకొని ఇంకా దాన్ని రాష్ట్ర వ్యాప్తంగా చేయాలంటే తప్పనిసరిగా టెక్నాలజీని చాలా విస్తృతంగా వాడుకోవాలా. సో ఇవన్నీ చేస్తూ ఉండగా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా తరఫున కూడా నేషనల్ ఏఐ స్ట్రాటజీ ఆన్ హెల్త్ తయారవుతూ ఉంది. సో దాంట్లో మేము కూడా భాగస్వామ్యం ఉంచుకుంటామని మేము ముందుకు వచ్చి కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడుకొని నేషనల్ ఏఐ స్ట్రాటజీ ఆన్ హెల్త్లో ఒక రీజనల్ వర్క్షాప్ని ఇక్కడ ఏర్పాటు చేశామండి. ఇవాళ విజయవాడలో దాదాపుగా 80 మంది పైన రిప్రజెంటేటివ్స్ పాల్గొన్నారు. దాంట్లో సదర్న్ ఇండియన్ స్టేట్స్ నుంచి గవర్నమెంట్ రిప్రజెంటేటివ్, సెక్రటరీ, మిషన్ డైరెక్టర్స్, అంతేకాకుండా వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్, ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్, అట్లానే గేట్స్ ఫౌండేషన్, పాత్, స్వస్తి, సంబంధ్, అట్లా చాలా నాన్ ఫర్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్స్ కూడా పాల్గొన్నారు. అంతేకాకుండా ఐఐటి, ఐఎస్సి, మెడికల్ కాలేజెస్ రిప్రజెంటేటివ్స్ వచ్చారు. తప్పనిసరిగా ఆంధ్ర రాష్ట్రంలో ఏవైతే కార్యక్రమాలు చేస్తూ ఉన్నాం, గౌరవ ముఖ్యమంత్రి గారు ఇప్పటికే టెక్నాలజీలో మనము సర్వప్రథమంగా ఉండాలని, ముందు ఉండాలి అందరికంటే. ఏఐ అంటే ఆంధ్రప్రదేశ్కి ప్రత్యేక గుర్తింపు ఉంది. దాన్ని ఇంకా ప్రతి సెక్టర్లో తీసుకువెళ్ళాలంటే ప్లాట్ఫామ్గా ఉంటుంది. ఇప్పుడు పేషెంట్స్ డేటాను కూడా ఏఐలో సేవ్ చేస్తారు కదా, అది ఎంతవరకు సేఫ్టీ ఉంటుంది అండ్ యాక్యురసీ ఎంతవరకు ఉంటుంది? ఇది చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. మన దగ్గర పెట్టిన డేటా లేక కూడా ఇట్ ఇస్ అ సెక్యూర్ డేటా ఎన్వైరన్మెంట్. ఏ ఒక డేటా కూడా ఎక్కడ బయట పోయే ప్రసక్తియే లేదు. కానీ రెండు, ఆ డేటా ప్రజల దగ్గర కూడా పెట్టాలా. ఎట్లా అయితే ఇవాళ డిజి లాకర్ ఉంది, దాంట్లో మీ తాలూకాని డాక్యుమెంట్స్ ఉంటున్నాయి, అవి మీరు వీళ్ళని బట్టి మీరు ఇస్తూ ఉంటారు. అట్లానే హెల్త్ లాకర్ కూడా పెడతాం, పేషెంట్ హెల్త్ రికార్డ్ యాప్ పెడతాం. మీ డేటా, మీ హెల్త్ డేటా మీ అందుబాటులో ఉంటుంది. అవసరాన్ని బట్టి మీరు ఓటీపీ ద్వారా లేక మీ యొక్క కన్సెంట్ ద్వారానే వేరే వాళ్ళకి ఇవ్వడానికి వీలు పడుతుంది. అట్లాంటి ఒక చాలా ముఖ్యమైన ఇది ఒక సిస్టమ్, ఇది కూడా ఏర్పాటు చేస్తూ ఉన్నాం. ఫ్యూచర్లో ఏఐ ఇంకా ఎంత ముందుకు వెళ్తుంది సార్? అసలు అది ఇట్ ఈస్ వెరీ డిఫికల్ట్ టు గెస్ అండి. రోజుకి కొత్త కొత్త ప్రయోగాలు జరుగుతూ ఉన్నాయి, అట్లానే కొత్త కొత్త డివైస్లు వస్తూ ఉన్నాయి. మన దగ్గర ఇప్పటికీ మేము కమ్యూనిటీ లెవెల్లో అయితే డ్రోన్స్ వాడుతూ ఉన్నాము. రేపు రాబోయే కాలంలో వియరబుల్స్, ఇండివిజువల్ ప్రతి ఒక్కరిది హెల్త్ మానిటర్ చేయడానికి రాను వియరబుల్ డివైసెస్ పెట్టుకోవాలని గౌరవ్ సీఎం గారు మనకి అట్లాంటి నిర్దేశాలు ఇచ్చారు, అంటే డైరెక్షన్ ఇచ్చారు. సో తప్పనిసరిగా ఇంకా హెల్త్ కేర్ని ఒక పర్సనలైజ్డ్ హెల్త్ కేర్గా తీసుకువెళ్ళాలి. రాబోయే కాలంలో ఈ ఏఐ ద్వారానే సిద్ధమవుతుంది. సో తప్పనిసరిగా దాన్ని ఇంకా రాను ఇంకా ఎక్కువ వాడుకుంటాం. ప్రెసెంట్ ఎయిమ్స్లో డిజిటల్ ఓపీ అండ్ అబ్బా రిజిస్ట్రేషన్ ఇవన్నీ ఉన్నాయి. మరి నార్మల్ జీజీహెచ్లోకి ఎప్పుడు అలాంటివి ప్రవేశపెడతారు? సో ఇవాళ కూడా జీజీహెచ్లో ఎన్ఐసిది ఒక సిస్టమ్ నెక్స్ట్ జన్ అనేది నడుస్తూ ఉంది. దాంట్లో ఓపీడీ రిజిస్ట్రేషన్ అయితే ఆన్లైన్లోనే ఉంది, అంటే అక్కడికి వెళ్ళి డిజిటల్ రిజిస్ట్రేషన్ ఉంది. కానీ ఇంకా రేపు మనమిత్ర ద్వారా కూడా డైరెక్ట్గా మీరు ఇంటిలో కూర్చొని ఓపీ రిజిస్ట్రేషన్ తీసుకోవచ్చు. రాబోయే 3 monthsలో ఇంకా అన్ని ప్రాసెస్ని కూడా కంప్యూటరైజ్ చేసుకొని పెట్టిస్తాం. గ్లోబల్ ఎవిడెన్స్ భాగంగా కూడా స్క్రబ్ టైఫస్ అనేది ఏదైతే వస్తూ ఉందో, ఇది పేడలో ఉన్న చిన్న పరుగు ఉందో దానివల్ల వస్తుంది. అండ్ ఫీవర్ రావడానికి 5 to 10 days పడతాయి. కానీ దీనివల్ల ఎవరు కూడా భయపడాల్సిన అవసరం లేదు. ప్రజలు ఏ ఒక్కరు కూడా భయపడాల్సిన అవసరం లేదు.
మన హెల్త్ డిపార్ట్మెంట్ తరఫున కూడా తగిన చర్యలు తీసుకోవడం జరుగుతూ ఉంది. చూసారు కదా, ఈ ఏఐ అనేది రానున్న రోజుల్లో హెల్త్కి సంబంధించి స్థానం తీసుకోవడం జరుగుతుంది. ప్రతి విషయంలో ఏఐ అనేది ఇంక్లూడ్ చేసి పేషెంట్స్ డేటానే కానీ ఏమైనా ఏఐలో భద్రపరుస్తారని చెప్తున్నారు. వీడియో జర్నలిస్ట్ సాయితో హారిక, వైకే న్యూస్, విజయవాడ. హాయ్ వ్యూయర్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ కొట్టి షేర్ చేసి వైకే టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి.